దేవుని బిడలరా, మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఈ రాత్రి వేళ ఈ సిద్ధపాటు మరి చివరి ప్రార్థనా కూడికలో పాలు పంపులు పొందుకున్న మీ అందరికీ మనసారా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నారు కదా? చాలా సంతోషం, చాలా మంచిది. మరలా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని మరలా మనం చదువుకుందాం. చదవండి నాయనా. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము 4 దినాలు మరి సిద్ధపాటు ప్రార్థన కూడికలో మనం పాలు పంపులు పొందుకున్నాం. మన ప్రయాణాన్ని కొనసాగించాం. ఎవరితో కొనసాగించారు? ఎవరితో? యేసయ్యతో 4 దినాలు మన ప్రయాణాన్ని కొనసాగించి ఈ చివరి దినములోనికి మరి మనము ప్రవేశించాం. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణము ఎవరితో? నీ ప్రయాణము ఎవరితో? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. నువ్వు ఎవరితో నీ మరి ఆత్మీయ జీవితంలో లేక ఆత్మీయతలో సిద్ధపడుతున్న నీవు ఎవరితో ప్రయాణం చేస్తున్నావు? ఎవరితో? మనుషులతో ప్రయాణం చేస్తున్నావా? లేక సాక్షాత్తు మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యతో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎవరితో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు? మనం చదువుకున్న లేఖన భాగాన్ని గమనిస్తే ఇక్కడ మరి నయోమి కోడలైనటువంటి రూతు గురించి చక్కటి మాట రాయబడింది. ఇక్కడ ఈ రూతు అనేమి ఎవరు? మోయాబు స్త్రీ, మోయాబు దేశస్తురాలు. ఈ నయోమి ఆమెట బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశమునకు తన భర్త పిల్లలతో కలిసి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే ఆ మోయాబులోనికి వెళ్ళిన తర్వాత తన భర్తను కోల్పోయింది. ఆ భర్తను కోల్పోయిన తర్వాత తన కుమారులతో కలిసి ఆ మోయాబు దేశంలో ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. తన బిడ్డలకు, యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు వివాహము చేయాలని, తన కుమారులకు వివాహము చేయాలని ఆమె ఆలోచన కలిగి బెత్లెహేములో ఉన్నటువంటి తన ప్రజలతో లేక తన మరి జనులలో ఉద్దేశించి వారితో వివాహం చేయాలనే ఆలోచన రాలేదు. కానీ ఆమె ఎవరితో కలిసి ఆలోచన చేసింది? ఎవరి పిల్లలను వివాహం చేసుకోవాలని ఆలోచన చేసిందంటే మోయాబు దేశస్తురాండ్రను తన బిడ్డలకు వివాహం చేసుకోవాలని ఆలోచన చేసిందట. సరే, ఆమె ఆలోచన మంచిదే. కానీ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన ఆమె రూతు, బాగా బైబిల్ గురించి అంటే ధర్మశాస్త్ర గ్రంథం తెలిసిన ఆమె, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీ నయోమి. అయితే ఈమెకు దేవుడు చెప్పినటువంటి మాటల్లో నీవు అన్యులతో సాంగత్యం చేయకూడదు, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు, మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకూడదు అన్న సంగతి తెలుసు ఆమెకే. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆమె? బెత్లెహేము రొట్టెలు ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి, ఒక అన్యులు నివసిస్తున్న స్థలమునకు. అక్కడ ఆహారము సమృద్ధిగా ఉందని వెళ్ళిందట. వెళ్ళి భర్తను కోల్పోయి తర్వాత తన యవన ప్రాయంలో ఉన్న కుమారులకు పెళ్లి చేయాలని అక్కడ ఆమె బెత్లెహేము వైపు చూడకుండా ఎవరి వైపు చూసిందట? ఆ మోయాబు దేశస్తురాండ్ర వైపు చూసిందట. ఆ దేశంలో 2 పిల్లలు ఉన్నారు. వారిని చూసింది. వారిద్దరిని తీసుకొని వచ్చి తన బిడ్డలకు వివాహం చేసింది. వారి పేరులో మొదట ఆమె పేరు చెప్పండి మీరు. కుమారులు కాదు, ఆమె వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు, ఒక ఆమె ఓర్ప, ఒక ఆమె రూతు. ఇద్దరు అన్య దేశస్తులే. బెత్లెహేములో కరువు ఉంటే అక్కడ ప్రజలు లేరా? అక్కడ నివసించడానికి మరి ఆ జనసంఖ్య లేదా? అక్కడున్న ప్రజలు వేరే దేశానికైనా వెళుతున్నారా?
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు మన జీవితాలలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసి పారిపోతూ ఉంటాం. మనుషులనే నీవు ఆశ్రయం చేసుకుంటూ ఉంటావు. మనుషుల దగ్గరికి వెళితే ఏదో జరుగుద్దని అలాగ వెళుతూ ప్రయాణం చేస్తుంటాం. అదే కోవలో మరి ఈ నయోమి తన భర్తతో కలిసి వెళ్ళింది. తన భర్తను కోల్పోయింది. తర్వాత తన బిడ్డలకు మరి తన స్వజనులలో వివాహం చేసుకోకుండా అక్కడ మోయాబు రాండ్రు స్త్రీలతో ఓర్ప రూతు అనే వారితో వివాహము వారి బిడ్డలకు చేసింది. చాలా బాగానే ఉంది. అయితే 10 సంవత్సరాలట వారు కాపురం చేశారట. 10 సంవత్సరములు గడిచిన పిమ్మట తన 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైపోయింది? మోడుబారిన స్థితి. భర్తను కోల్పోయింది. ఆమె మోయాబు దేశానికి వెళ్ళి 2 కుమారులను కోల్పోయింది. ఆమె చివరికి విధవరాలుగా మార్చబడింది. ఏమీ లేని నిస్సహాయ స్థితి. సరే, మరలా ఆమె అలా ఇలా ఆలోచన చేస్తున్నప్పుడే దేవుడు బెత్లెహేమును దర్శించడని, సమృద్ధి ఆహారం ఉందని తెలుసుకుని తిరిగి మరలా తన స్వగ్రామమునకు లేక స్వదేశమునకు వెళ్ళడానికి ఇష్టపడిందట. అలా వెళుతున్న ఈ కోవలో తన 2 కోడల్ని పిలిచి ఆమంటది, అమలారా, చాలా చక్కటి మాట్లాడుతుంది, నా కుమార్తెలారా అని ఆమె మాట్లాడుద్ది బిడ్డలతో, 2తో, ఓర్పాతో నయోమితో, రూతుతో, క్షమించండి, రూతుతో, 2తో మాట్లాడుతుంది నయోమి. ఇదిగో నేను వృద్ధాత్మంలో ఉన్నాను, మీరు మీ గృహాలకు వెళ్ళి మరలా తిరిగి వివాహం చేసుకొని హాయిగా మీరు ఉండండి. నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, ఇక నేను పెనిమిడితో సంసారం చేయలేను, పిల్లలు కనలేను, ఒకవేళ కనినా వారు ఎదిగేంత వరకు మీరు ఉండలేరు. కాబట్టి మీరు హ్యాపీగా సంతోషంగా మీ స్వదేశమునక మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకొని లక్షణంగా ఉండండి అని ఈమె చెప్పినప్పుడు జరిగిన పరిస్థితి తెలుసా మీకు? అక్కడ ఒక ఆమె ఉంది. ఎవరామె? ఎవరు? ఓర్ప అనే మాట. మీరు చదవండి, ఆ మాట రాసింది అక్కడ 14వ వాక్య భాగం, మొదటి అధ్యాయం రూతు గ్రంథం 14వ వాక్య భాగం రాసింది. వారు ఎలుగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చాలనైనా ఎవరట? ఆమె చెప్తుంది నయోమి, అమ్మా, నేను అన్ని కోల్పోయాను, దేవుడు నా పట్ల నాకు విరోధి అయిపోయాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? తిరిగి మరలా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా వివాహం చేసుకొని మీరు పిల్లలు కానీ హ్యాపీగా సంతోషంగా ఉండండి అని ఈ మాట చెప్పినప్పుడట ఒక ఆమెను విడిచి వెళ్ళిపోయిందట. ఎవరామె? ఓర్ప. అంటే 10 సంవత్సరాలు అత్తతో నివసించి అత్త చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నిటినీ అనుభవించి అత్త ఎవరినైతే ఆరాధన చేస్తుందో ఆ దేవుని కూడా స్తుతించి ఆరాధన చేసి చివరికి ఒక మాట చెప్పంగానే ఓర్ప చేసిన పని ఏంటి చెప్పండి? ముద్దు పెట్టుకొని ఏం చేసిందట? ముద్దు పెట్టుకొని అత్తను విడిచి వెళ్ళిపోయిందట. ఇంకా నీకు నాకు సంబంధం లేదని, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా. మనకు తెలుసు ముద్దు పెట్టుకోవడం అంటే ముద్దులో రకాలున్నాయి. పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే అది ప్రేమ. ఎలుగెత్తి ఆడవడం అంటే ఈమె ఎప్పుడు నన్ను వెళ్ళిపోమంటుందా, వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగినటువంటి ఆ స్త్రీ ఓర్ప ఆ ముద్దు పెట్టుకున్నదట. ఒక ఆయన ముద్దు పెట్టుకున్నాడు యేసయ్యని. ఎవరు చెప్పండి? యేసయ్యని ముద్దు పెట్టుకొని ఒక ఆయన ముద్దు పెట్టుకున్నాడు. యేసయ్యని ముద్దు పెట్టుకొని ఎంతకు అమ్మేశాడట? 30 వినాణాలకి. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. ఆ ముద్దులో ఏముంది? కపటం. ఆ ముద్దులో నిజమైన స్వచ్ఛమైన ప్రేమ లేదు. కపటమైనటువంటి దురుద్దేశంతో కూడిన ముద్దది. వార్ప ముద్దు పెట్టుకున్నదంట. ఇదే చాలు అనుకున్నది. అంటే 10 సంవత్సరాలు అత్తతో ప్రయాణం చేసి తన సంసార జీవితంలో ఇప్పుడు సింపుల్గా వదిలేసి వెళ్ళిపోతుందండి. నువ్వు ఎట్టపోతే నాకెందుకు, నువ్వేమైతే నాకెందుకు అని. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో అందరూ ఒక కుటుంబముగా కలిసి మనము దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తున్న మన జీవితాలలో ఒకవేళ ఏదైనా దుర్ఘటన మీ జీవితంలో ఎదురైనప్పుడు దేవుని విడిచి, దేవుని సంఘాన్ని విడిచి దేవునికి దూరం అయిపోతున్నావేమో. భక్తి చేసినట్టుగా నువ్వు నటించవచ్చు. నీ భక్తి దేవుని దృష్టిలో యథార్థమైనది, స్వచ్ఛమైనది కాదు. నీలో కపటం ఉన్నది. అపవిత్రమైనటువంటి
దురుద్దేశం కలిగిన వ్యక్తివి నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెడితే. కుటుంబాన్ని విడవడం అంటే ఆమె నయోమి దేవుని స్తుతించేది, యూదురాలు కదా, దేవుని నిత్యము ప్రార్థన చేసేది. అయితే ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్నది. ఈమె కూడా ప్రార్థించి ఉండవచ్చు ఓర్ప, ఈమె కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు, ప్రార్థనలో ఏకీభవించి చక్కగా దేవునితో నడిచినట్టు నడిచి ఉండవచ్చు. అయితే ఆ నడక సరైనది కాదు. అత్తగారు ఒక మాట చెప్తానే, అమ్మా మీ ఇంటికి వెళ్ళిపోండి అంటే 10 సంవత్సరములు అత్తతో నువ్వు సంసారం చేసి వృద్ధాప్యంలో ఎలా విడిచిపెట్టాలని నీకు ఆలోచన వస్తుంది. అలా వచ్చింది ఆలోచన. ముద్దు పెట్టుకుందట, ఏడ్చిందట. మనమంటాం ఆ ఏడుపుని ఏమంటాం చెప్పండి, చెప్పండి ఏమంటారు మీరు? అలాగే ఏడ్చే వాళ్ళం ఒక మాట అంటాం, అబ్బా ఏం వగలేడుపులయ్యా, అవునా కదా? అంతే. వారప ఏడ్చింది మామూలు నిజమైన స్వచ్ఛమైన ఏడుపు కాదు అది, వగలేడుపు. ఏడ్చింది అమ్మ, పోయింది మా అమ్మని గరుచుకుంది అమాంతంగా. అబ్బా నయ్యం అనుకుంటా నా కోడలికి ఎంత ఇష్టమో నేనంటే, ఎంత ప్రేమో అనుకున్నది. ముద్దు పెట్టుకొని టాటా బాయ్ బాయ్ అన్నది. మర్చిపోయింది పాపం. 10 సంవత్సరాలు ఆమెతో నడిచిన, ఆమెతో ప్రయాణం చేసిన వార్ప విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ 4 దినాలు సిద్ధపాటు ప్రార్థన కూడికలో నువ్వు ఎవరితో నడిచావు? వాక్యమైన దేవునితో నడుస్తున్నావా? లేక నువ్వు లోకములో ఉన్న లోక మనుషుల వైపు, లోకం వైపు చూసి అలాగ నడుస్తున్నావా? ఎలా నీ ప్రయాణం ఎలా ఉంది? ఎలాగుంది? అందుకే నవ్వేమే ఒక మాట అంటది రూతుతో. ఏం మాట అంటుంది తెలుసా? మీరు చదవండి ఆ మాట, చాలా చక్కటి మాట అంటుంది. అక్కడే ఆమెను ముద్దు పెట్టుకొనెను రూతు, ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. దేవునికి మహిమ కలుగును గాక. అత్త చెబుతుందండి, అమ్మా ఆ ముద్దు పెట్టుకొని ఏం చేసిందంటే ఆమె జనుల దగ్గరకు, ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళమ్మా అంటే రూతు ఏం చేసిందట? అత్తను హత్తుకొనినది అని చాలా శ్రేష్టమైన మాట, విలువతో కూడిన మాట. ఆ మాట చాలా విలువ కలిగిన మాట. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, మన జీవితాలలో ఏనాడైనా నువ్వు దేవునితో ప్రయాణం చేస్తున్న నీ జీవితంలో ఏనాడైనా యేసయ్యను హత్తుకొని జీవించావా? హత్తుకొని ఆయనతో నడిచావా? నీ పరిస్థితి ఏంటి? అసలు నీ భక్తి జీవితం ఏంటి? అసలు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషులనే నువ్వు ఆశ్రయించి ఇదే కరెక్ట్ అనుకొని లోకం వైపు చూసి పరిగెడుతున్నవేమో. లోకంలో ఉన్నది ఒకటే, ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపడమము. అది తండ్రి వలన కలిగినది కాదు. నువ్వు లోకం వైపు చూస్తే నష్టపోతావు సుమా. వార్ప వెళ్ళిపోయింది. అందుకనే పౌలు గారు కూడా ఒక వ్యక్తిని గురించి ఒక మంచి మాట అంటాడండి. చదవండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్య భాగం చదవండి. చాలా శ్రేష్టమైన మాట అపోస్తులైన పౌలు గారు ఈ తిమోతికి ఈ 2వ పత్రిక రాస్తూ ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తాడండి. చదవండి త్వరగా. 4వ అధ్యాయము 10వ వాక్య భాగంలో రాసింది, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను అని రాసింది. దేమ అనే వ్యక్తట మరి పౌలు గారితో శిష్యరకం చేస్తూ ఆయనతో ప్రయాణం చేశాడు. చాలా దినాలు మరి పౌలు గారితోనే నడిచాడు. పౌలు గారు పస్తుంటే పస్తున్నాడు, ఆయనకు మరి కష్టపడితే కష్టపడ్డాడు. ఆయన నడిచిన ప్రతి నడకలో ఆయన కూడా నడిచాడు, దేవునితో నేను కూడా నడవాలని. అలాగ ఆలోచన కలిగి నడిచాడు. కొంత దూరం కొంత ప్రయాణం అయిన తర్వాతట తనకి ఏం కనబడిందట? అక్కడ రాసి ఉంది చాలా చక్కటి మాట, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడయ్యా. నువ్వు కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని స్నేహిస్తున్నావేమో. నీ ప్రయాణం ఎవరితో? యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీతో, నాతో, మనతో. ఓర్ప తన ప్రయాణాన్ని ముగించింది. అత్తతో కడవరకు ఉండవలసిన వ్యక్తి, నువ్వే నాకు సర్వస్వం, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాలి అనుకోవలసిన ఆమె విడిచిపెట్టిందట ముద్దు పెట్టుకొని.
ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితి కూడా అలా ఉందేమో. యేసయ్యను ముద్దు పెట్టుకున్నట్టుగా ముద్దు పెట్టుకొని నీ ప్రేమను వ్యక్తపరిచినట్టుగా వ్యక్తపరుస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో. ఏమండి, ఒకసారి ఆలోచించి. ముద్దు పెట్టుకోవడం చాలా శ్రేష్టమైన ముద్దు. మరి మరి భక్తుడైన దావీదు గారు కూడా కీర్తనలో, మొదటి కీర్తనలో ఒక మాట అంటాడండి. దేవుని మనం ఎలాగా ముద్దు పెట్టుకోవాలి అక్కడ రాసి ఉంది. చదవండి ఒకసారి త్వరగా. మొదటి కీర్తనలు 2వ కీర్తన 12వ వాక్య భాగం చదువుకుందాం. కీర్తనలు 2వ కీర్తన 12వ వాక్య భాగం రాసి ఉంది. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞాపకం చేసుకో, యేసయ్యను నువ్వు ముద్దు పెట్టుకుంటే ఖచ్చితంగా రాసింది నీవు ధన్యుడు అంట. ఆయనను ఆశ్రయించువారు, ఆయనను ముద్దు పెట్టుకోకపోతే, అంటే ఆయనను ప్రేమించకపోతే. ముద్దు అంటే ప్రేమకు సూచన. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉంటారు మన ఇంట్లో. చిన్న బిడ్డలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకు వారి మీద, బిడ్డను చూసినప్పుడు, వాడు ఆడుతున్న ఆటలను బట్టి చూసినప్పుడు మనకు వాడి మీద ప్రేమ అధికమైతే ఏం చేస్తారు? అసలు మా ఇంట్లో పిల్లకాయలు లేరు, మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు కొంచెం మొగాలు చూస్తుంటే నోరు తెరిచి చెప్పరాదండి, ఏమవుద్ది? ఏం చేస్తారు మీరు? చిన్న బిడ్డలు వాడు ఆడుకుంటున్న ఆటలు నీకు ఇష్టంగా ఉంటే, నిన్ను ఆకర్షిస్తే ఏం చేస్తావు? నువ్వు పరిగెత్తుకుంటూ పోయి కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటావు లేదా? ఎందుకు అంటే వాడు ముద్దు పెట్టుకోవడం అంటే ఉద్దేశం వాడి మీద నీకున్న ప్రేమ అది కదా. యేసయ్య మీద నీకు ఆ ప్రేమ ఉంటే, యేసయ్య మీద నీకు ఆ ప్రేమ ఉంటే యేసయ్యను ఎప్పుడు విడిచిపెట్టవు. యేసుతోనే నీ ప్రయాణం కొనసాగిస్తావు. మరి ఒక వ్యక్తి అత్త చెప్పిన వెంటనే ముద్దు పెట్టి వెళ్ళిపోయిందంట అండి. ఎంత భయంకరమో, ఎంత భయంకరం జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, నీ ప్రయాణం ఏమి అర్థం చేస్తున్నావు? ఎవరితో నీ ప్రయాణం? వార్ప విడిచిపెట్టిందట. తన అత్తను ముద్దు పెట్టుకొని తను విడిచిపెట్టిందట. ఒకసారి మన పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరిని విడిచిపెడుతున్నావు? నీ ప్రయాణం ఎవరితో ఉంటుంది? అసలు నీ ముద్దు శ్రేష్టమైనదా, పవిత్రమైనదా? పౌలు గారు అంటాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి అంటాడు. అంటే ఆ ముద్దులో కల్మషం ఉండదు. అది చాలా శ్రేష్టమైనది. అంటే దేవుని మీద నీకున్న ప్రేమ ఖచ్చితంగా నువ్వు కనపరిచే వ్యక్తిగా ఉండాలండి. మరి 10 సంవత్సరములు అత్త ఇంటిలో ఉండి, అత్త ఇంటిలో అన్నీ అనుభవించి చివరికి ముద్దు పెట్టి వెళ్ళిపోవడం అంటే ఏమన్నా సామాన్యమండి? ఒకసారి ఆలోచించేయండి. మరి నీ పరిస్థితి ఏంటి? సంఘములో ఉంటున్నావు యేసయ్యతోనే, సంఘములోనే ఆయనతో గడిపినట్టుకుంటున్నావు, చక్కగా ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే నామకార్థమైన భక్తి, నీ భక్తిలో మరి పవిత్రత లేదు, అపవిత్రతే. దేవుని సంఘాన్ని విడిచిపెడితే వాళ్ళంత శాపగ్రస్తుడు ఇంకొకళ్ళు లేడు. మీకు తెలుస్తలేదు? దేవుని సంఘానికి అప్పుడు ఆ ఓర్ప విడిచిపెట్టిపోయింది కదా. తన గురించి ఎక్కడన్నా బైబిల్లో తర్వాత ఉందా? తన గురించి చరిత్ర లేదు. కారణం శాపగ్రస్తురాలు. అత్తను వృద్ధాప్యంలో విడిచిపెట్టిందంటే అంత మన నీచమైన బ్రతుకు ఒకటి ఉంటుందండి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన జీవితాల్లో కూడా మన అత్తలను ఎలా ప్రేమిస్తున్నాం? ముఖ్యంగా కోడళ్ళు, మీ అత్తలను మీరు ఎలా ప్రేమిస్తున్నారు? ప్రశ్న వేసుకోండి. వృద్ధాప్యంలో విడిచిపెట్టే స్థితి నీకుంటే జాగ్రత్త సుమా. దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రురాలు అవుతావు, డౌట్ లేదు. మరి ఈమె అత్తతో ప్రయాణం చేయవలసిన ఈమె ఏమనట విడిచిపెట్టేసిందట. దేమా అనే వ్యక్తి కూడా లోకాన్ని స్నేహించి పౌలుతో నీతోనే నా బ్రతుకు, నీవే నా జీవితం అన్నట్టుగా నడిచిన వ్యక్తి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాట. ఈ రాత్రి నువ్వు ఎవరిని మరి చూస్తున్నావు? ఎవరితో నీ స్నేహం ఉంది? అసలు ఎవరితో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు? జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ రెండో వ్యక్తి చేసిన పని ఏంటి తెలుసా? రూతు ఏం చేసిందంట? అత్తను అక్కడ రాసిన చదువుకున్న వాక్య భాగంలో ఉందండి. రూతు ఆమెను హత్తుకొనేనో రాసింది.
హత్తుకొని ఆ తర్వాత 16 వాక్య భాగం చదవండి. ఆమె చెప్పిన మాట రూతు తన అత్తతో ఏమంటుందో. అందుకు రూతు, నా వెంబడి రావద్దు అనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు నివసించు చోటునే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట అండి. తన ప్రయాణం అతతో కొనసాగించాలనుకోండి. తోడుకోవాళ్ళతో వెళ్ళిపోవచ్చు, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, సంతోషంగా తల్లిదండ్రులతో గడపచ్చు. కానీ ఆమె ఒకటే తీర్మానం చేసుకోండి. హత్తుకొనెను అంటే, హత్తుకోవడం అంటే తెలుసా, అలాగ కౌగిలించుకుంటే మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటుందండి? గ్యాప్ ఉంటుందా? కౌగిలించుకున్నప్పుడు ఆ మధ్యలో వాళ్ళిద్దరికి మధ్యలో గ్యాప్ ఉంటుందా? అందుకని యోహాను భక్తుడు కూడా అంటాడు, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామని. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య వెలుగు కదా, ఆ వెలుగులో నువ్వు నడిస్తే దేవునితో మనకు అన్యోన్య సహవాసం, అంటే విడదీయరాని బంధము. ఇక్కడ చాలా చక్కటి మాట. ఓర్ప చేసిన మరి ఆ ఓర్ప అత్తను విడిచిపెట్టిపోయింది, కానీ రూతు మాత్రం అత్తను హత్తుకున్నదట. అని చాలా శ్రేష్టమైన మాటలు అంటుంది. అత్త, నువ్వు నన్ను మరి నా వెంట రావద్దని నువ్వు చెప్పొద్దమ్మా. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మనలను ఏది కూడా ఎడబాపకూడదు. మరణము తప్ప ఏది కూడా మనల్ని ఎడమ చేయకూడదు. ఎంత గొప్ప తీర్మానం. తన ప్రయాణాన్ని, యవన ప్రాయంలో తన ప్రయాణాన్ని అత్తతో కొనసాగించింది. మరి రాత్రి మరి సిద్ధపాటు ప్రార్థనా కూడికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ప్రయాణం ఎవరితో కొనసాగిస్తున్నావు? యేసుతోనా, మనుషులతోనా? పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 4వ వాక్యం అంటాడు, మరి ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అంటే యేసయ్యతో నడవవలసిన నీవు, లేక దేవుడు నీకు ఇచ్చిన సంఘములో చేరి ఒక సభ్యుడిగా నువ్వు ప్రార్థించవలసిన నీవు ఇంకొకరి వైపు తిరిగావనుకో, నీ అంత శాపగ్రస్తమైన స్థితి ఇంకొకరికి లేదని అర్థం. మేమంటుంది చాలా చక్కగా ఆమంటుంది, మరణం తప్ప మనలను ఏది కూడా ఎడబాపకూడదు అని చక్కగా. ఒకవేళ అలాగ చేస్తే దేవుడు నాకు ఎంతైనా కీడు చేయునుగాక అంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీవు నేను మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ సంఘములో నువ్వు ఆయనతో కలిసి నివసిస్తున్నావా? ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నావా? చాలామంది దేవునితో కలిసి ప్రయాణం చేయడండి, మనుషులతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మనుషుల మాటలు ఇష్టము, మనుషులు చెప్పినటువంటి మరి ఆ మాటలు ఆ వ్యక్తికి రుచికరంగా ఉంటుంది, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతారు. అందుకే సామెతలో భక్తుడు అంటాడు, ఒకరి ఎదుట కనబడే మార్గం సరిగ్గా ఉంటుంది, చివరికి అది మరణానికి దారితీస్తుంది. ఆ సంగతి మర్చిపోతున్నాను. మరణము అంటే నువ్వు ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తున్నావని అర్థం. రూతు అంటుంది, అమ్మా నీ వెంట రావద్దని నాకు చెప్పొద్దు, నువ్వెక్కడికి వెళితే అక్కడికే, ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే ఏంటి? 10 సంవత్సరాల తన అనుభవంలో, కుటుంబంలో వారు చేస్తున్న ఆరాధనలో పాలు పంపులు పొందుకున్నది, వారు ప్రార్థిస్తుంటే ప్రార్థనలో పాలు పంపులు పొందుకున్నది. ఈమె సర్వశక్తి కలిగిన దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకున్నది. ఆ యేసయ్య మరి తన ప్రజలను చాలా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించిన దేవుడు, గొప్ప దేవుడు. అరణ్యములో వారు 40 సంవత్సరాలు మరి నడిచి యాత్ర జీవితం కొనసాగిస్తే వారు చెప్పులు అరగలేదు, వారి బట్టలు పాతగిలిపోలేదు. అంటే 60 సంవత్సరాల జీవన యాత్రలో, ప్రయాణములో దేవుడు తన ప్రజలకు ఏ రీతిగా తోడుగుండి నడిపించాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నది కనుకనే
ఈ రూతు నా జీవిత యాత్రలో కూడా, నా ప్రయాణములు కూడా, అత్తతో నేను ప్రయాణం చేస్తే దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నది. తన ప్రయాణము అత్తతో కొనసాగించింది. మరి ఈ రాత్రి ఆ నయోమి ప్లేస్లో యేసయ్యని పెట్టుకో. నువ్వు ఎవరితో ప్రయాణం చేస్తున్నావు గుర్తు చేసుకో. చెప్పగలవా? యేసయ్యా, నీవే నా సర్వస్వం, నీవు లేకపోతే నేను లేనయ్యా, నేను నీతోనే కడవరకు వస్తానయ్యా, ప్రయాణం చేస్తానయ్యా, నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా. యేసయ్య చెప్పాడు, నేను వెళుతున్నాను నీకు స్థలం సిద్ధపరచడానికని. యేసయ్య మనకి ఈ సిద్ధపాటు కూడికలు దేనికి తెలుసా? నువ్వు ఆత్మలో బలపడి నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి ఈ కూడికలు ఏర్పాటు చేసింది. దైవ సేవకుల ద్వారా అనేక మందితో మనల్ని హెచ్చరించడానికి, ఆ హెచ్చరికల ద్వారా మనల్ని మనం బలపరుచుకొని దేవునితో నడవడానికి, మన ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రభు ఈ సిద్ధపాటు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసింది. మరి నీ ప్రయాణం ఎవరితో, ఎంతవరకు ప్రయాణం చేస్తావు? యేసుతో ఒక తీర్మానం చేసుకోగలవా ఈ రాత్రి? యేసయ్యా, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా, నీతోనే ఉంటావు, నువ్వే నా సర్వస్వం, నువ్వు వెళుతున్న స్థలానికి నేను కూడా రావాలని ఆశపడుతున్నానయ్యా, నాకు ఒక స్థలాన్ని సిద్ధపరచవా అని ప్రార్థన చేయగలవా? జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడండి, మరి 2:4 అంటాడు, మొదట నీకున్న ప్రేమను నువ్వు మరచితివి, వదలితివి అని అంటున్నాడు. అంటే ప్రేమ ఎలాగుండాలి? కడ వరకు అదే ప్రేమ కొనసాగాలి, మధ్యలో వదిలిపెట్టేది కాదు ప్రేమ అంటే. యేసయ్య ప్రేమ అలాంటిది ఏంటి? ఈరోజు మనము ఈ లోకంలో జీవించే వాళ్ళము కానే కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో విడవక కృప చూపుతున్న ప్రేమ అది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డ, మరి ఓర్ప ప్రేమ మధ్యలో వదిలేసే ప్రేమ. కానీ రూతు ప్రేమ ఎలాంటిదంట? ఆమె చనిపోయేంత వరకు నీతోనే నా ప్రయాణం, మరణము తప్ప ఏది కూడా నన్ను వేరు చేయకూడదు. ఎంత గొప్ప తీర్మానమో. మరి ఈ 4 దినాల సిద్ధపాటు కూడికలో నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎలాగో సిద్ధపరచుకున్నావు? యేసయ్యతో ప్రయాణం చేయాలని నువ్వు సిద్ధం చేసుకున్నావా? లేక ఏదో నామకార్థంగా వస్తున్నాను పోతున్నానని నీవు ప్రార్థనా స్థలానికి వచ్చి వెళుతున్నావేమో. దేవుని మాటలు విన్నట్టుగా ఉండి వినకుండా నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నావేమో. జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన సమీపంలో ఉన్నాడు, తలుపు ఎదుట నిలబడి ఉన్నాడు. ఎప్పుడు ఏ క్షణము తలుపు తడుతుందో జాగ్రత్త సుమా. ఆయన తలుపు తట్టిన వెంటనే తీసే పరిస్థితి నీ దగ్గర ఉండాలి. తలుపు తెరిచి యేసయ్యను ఆహ్వానించే స్థితి నీలో ఉండాలి, మనందరిలో ఉండాలి. అందుకే యేసయ్య ఈ సిద్ధపాటు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసింది. నువ్వు యేసయ్యతోనే ప్రయాణం చేయగలిగితే నువ్వు కడ వరకు గమ్యానికి చేరతావు. యేసుతో ప్రయాణం చేయకపోతే ఎక్కడికి వెళ్తావు? గమ్యము చేరలేవు, నిత్యము మండుచున్న అగ్నిగుండం. రూతు తన అత్తతో ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుని రుచి చూసి తెలుసుకున్నదట ఆమె. యెహోవా ఉత్తముడని ఏం చూసి మరి తెలుసుకోమన్నారు? రుచి. అంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములను తెలుసుకొని, నా దేవుడు ఇంత గొప్ప దేవుడు, నేను ఆయనతోనే ప్రయాణం చేస్తాను, మనుషుల వైపు చూడను, మనుషులను నమ్ముకోను, నా దేవుడితోనే నా ప్రయాణము అని తీర్మానం చేసుకోవడమే రుచి. అలాగా ప్రయాణం మరి తీర్మానం చేసుకోగలవా? ఈ రాత్రి వేళ ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమోసు గ్రంథంలో ప్రవక్త అయిన ఆమోసు గారి ద్వారా దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలతో ఆమోసు గారితో ఒక మాట మాట్లాడుతూ ప్రజలకు చెప్పమంటాడు. ఆయన ఒక మాట 3:3లో ఒక మాట ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ప్రశ్నించాడు. అంటే సమాధానము లేకుండా ఇద్దరు కూడి ఒక దారిలో నడవగలమండి? సమాధానము లేకుండా. ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితాలలో, మీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరితోనైనా సమాధానం కలిగి ఉంటున్నావా? లేక సమాధానం లేని వ్యక్తితో కలిసి నడవడానికి నువ్వు ఇష్టపడతావా? ఏమండి సమాధానము సమ్మతింపకుండా, అంటే సమాధానము లేకుండా ఎవరితో నడవగలవా నువ్వు? పోతే ఒకవేళ దారిలో అనుకోకుండా నీతో గొడవపడిన వ్యక్తి నీకు ఎదురైనప్పుడు మాట్లాడుతావా ఆ వ్యక్తితో? ఏమన్నా బాగుండవా, ఏమక్క బాగుండవా, ఎడదాకా పోతున్నావు అంటవా? ఆ వ్యక్తి కనబడినప్పుడు ఏం చేసుకుంటావు? మూతి ముడుచుకుని ఇంకా ఏం చేస్తావు? ఇంకా సాధ్యమైతే ఉమ్ము రాకపోయినా అప్పుడే ఉమ్ము వస్తుంది. ఇంకా తూ అని ఊసుకొని
దేని మీద సొడ్డు పెట్టి మూతి ముడుచుకొని ఎట్టు పొందిపోతాం. అది సమాధానమా? ఓర్పాట వెళ్ళిపోయిందండి. సమ్మతి లేదు, సమాధానం లేదు. అతతో సమాధానం కలిగి కడ వరకు వెళ్ళాలనే ఆలోచన, ఆశ లేదు. అయితే రూతుకుంది సమాధానం. ఇద్దరు కలిసి నడిచిపోవటానికి ఇష్టపడినారు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగాలు రాసింది చాలా చక్కటి మాట. అలాగ నడవడానికి ఇష్టపడినటువంటి రూతుని గురించి ఆమంటది, తనతో కూడా వచ్చేటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేము వరకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. చప్పటి కూడా దేవుని మహింపరచు గట్టిగా. మంచిది. మన యేసయ్యతో బెత్లెహేము అనబడిన ఆ పరలోక పట్టణం చేరేంత వరకు యేసుతో నువ్వు నడవడానికి నీకు ఇష్టమేనా? యేసయ్య నిన్ను చూసినప్పుడు నాతో నడవడానికి ఇష్టపడిందయ్యా అని యేసయ్య నిన్ను అలాగా నడుచుకుంటూ ఇద్దరు కలిసి నడిచిపోవడానికి ఇష్టమేనండి? అమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నారట. యేసయ్య కూడా మధ్యలో ప్రత్యక్షమై వారితో కలిసి వెళ్ళాడు, ప్రయాణం చేశాడు. వెళుతున్నాడు వారితో కలిసి. వారు మాట్లాడిన మాటల్లో ఈయన మాటలు కలిపాడు. అన్ని సంగతులు తెలుసుకుంటూ ప్రభు వెళ్ళాడు. అక్కడ కడ వరకు వెళ్ళాడు. ఆ రాత్రి వారితో ఉన్నాడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. అంటే యేసయ్యతో ప్రయాణం చేసే మనసు నీకుందా? యేసయ్య అనుకోవాలి కదా, నాతో ప్రయాణించటానికి ఈమెకి మనస్సు కుదిరినది, ఈయనకు మనస్సు కుదిరినదని యేసయ్య తెలుసుకోవాలి కదా. నువ్వు యేసయ్యతో ప్రయాణం చేయకుండా ఎవరితో ప్రయాణం చేస్తే ఏం లాభం అండి? ఈ మధ్యకాలంలో నెల్లూరు పట్టణంలో ఎవడో ఆయన వచ్చాడంట, సేవకుడు ఎవడో. ఆయన ఏదో నూనె ఇస్తే బాగుపడుతున్నదని చెప్పి ఓ అని అందరూ నెల్లూరుకు పోవడం ప్రయాణం చేశారు. సరే, మంచిది, పోయారు, చాలా బాగుంది. యేసుతో ప్రయాణం చేయకుండా యేసయ్య నిన్ను చూసినప్పుడు నాతో ప్రయాణం చేయడానికి మంచి మనసు కుదిరిందయ్యా, ఈయనకు మనసు కుదిరిందని ఆయన అనుకుంటే నీ రోగాన్ని బాగు చేస్తాడు. కానీ ఎవడో అనుకుంటే ఎట్ట బాగా అవుతుంది నీకు రోగం? ఎవడో నువ్వు అనుకొని వాడెవడో వచ్చాడు, ఆడికి వెళ్ళారు అందరూ. పోయే నూనెలు డబ్బాలు కొనుక్కున్నారు. తాగి చచ్చారు అసలు సగం మంది. తాగి బేదులయ్యి వాంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయోజనం ఏంటండి? నువ్వు అక్కడికి ఉండేది మనిషే కదా, వాడు చెప్పేది కూడా యేసయ్య గురించి కదా. ఒకవేళ ప్రార్థన చేస్తే యేసయ్య బాగు చేస్తే, లేక యేసయ్య అభిషేకిస్తే తైలాన్ని నువ్వు వాడుకుంటే బాగవుతుంది. ఆయన వాడు కూడా ప్రార్థన చేశాడు. వాడు అన్ని నూనెల మీద అలాగ చేతులు పెట్టి బాళ్ళ పండుకొని ప్రార్థన చేయగలడా? డబ్బాలు తెచ్చి నీకు ఇస్తుండే అందరూ వెళ్ళా. ఎవరికన్నా ఒకడికి బాగా అయిందా? ఏలా. ఈ వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? లేదు. ఒకసారి ఆలోచించే, నీ ప్రయాణము ఎవరితో ఉండాలి? కడ వరకు యేసుతో ఉండాలండి. యేసుతో నువ్వు కొనసాగాలి, అంతే. పాట పాడతాం, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధన దంబుతో పోదమా. అలా పోవాలి. కానీ మనిషిని చూసి నువ్వు టీవీగా పోవాలంటే ఎటగొరుతుందండి? ఒకసారి ఆలోచించి దేవుని బిడ్డ, నువ్వు అందుకని యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు 118వ కీర్తనలో, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. అంతే. ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. నువ్వు ఎక్కడికో పోనక్కర్లా, ఏదో చేయనక్కర్లా. నువ్వున్న స్థలములో నువ్వు దేవుని మనసారా నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవా నా ప్రయాణము, నా జీవిత యాత్ర నీతోనయ్యా, నేను నీతోనే కొనసాగిస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే యేసయ్య ఖచ్చితంగా ఆయనతో నడవడానికి నీకు మనసు కుదిరిందని యేసయ్య నీతో నడవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రయాణం ఎవరితో? ఈ సిద్ధపాటు ప్రార్థన కుడికిలో ప్రభు చివరి దినాన మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణము ఎవరితో? అర్ధాంతరంగా యోర్ప లాంటి ప్రయాణం నువ్వు ముగించే పరిస్థితులు ఉన్నావా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో కలిసి సహవాసము, మరి ఆ సహవాసములో పాలు పంపులు పొందుకొని ముందుకు సాగాలనే ఆలోచన నీకుందా? ఆ ప్రయాణం చేయాలని నీకు అలాంటి ఉద్దేశం నీకుందా? లేక అర్ధాంతరంగా ఓర్ప లాంటి భక్తి జీవితం మరి నీకుండి మరి దేవుని విడిచి తన జనులను తన దేవుడు అట. ఎవరు ఆయన దేవుడు? ఆమె జనులు ఎవరు? తిరిగి మరల లోకంలోనికి వెళ్ళిందండి. ఒకసారి ఆలోచించి నీ స్థితి అలా ఉందేమో. అందుకే ప్రభు
ఒక మాదిరి చెప్తున్నాడు. రూతు ఆమెను మాదిరి చూపించి ఆమె అత్తను హత్తుకొని అత్తతో ప్రయాణం చేసిందట. ఆమె అంటుంది, నా జనము కాదమ్మా, నీ జనమే నా జనం. నా దేవుడు కాదు, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యమో, ఎంత గొప్ప మరి ఏమంటారు దాన్ని, ధైర్యంతో కూడిన మాట. అసలు ఆ మాట అంటే దమ్ము ఉండాలి, అసలు విశ్వాసకి దమ్ము ఉండాలంటే. ఆ మంటది మరణము తప్ప ఏది కూడా మనలను ఎడబాపకూడదు, అంతే. ఆ మాట అనగలం మనము. యేసయ్య యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని. ఆయన పరిచర్యలో మనము అనేక స్థలాలకు లేక నువ్వు ఉంటున్న స్థలంలో ఒక సాక్షిగా దేవుడు చేసిన మేలును మరి ఇతరులకు తెలియజేస్తూ కొందరిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తిగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నువ్వేమో ఆయన ఆశను ఏం చేస్తున్నావు? వమ్ము చేస్తున్నావు. ఆయన ఆశను అడియాశలు చేస్తున్నావు. నీ ప్రయాణం వేస్తూ లేదు. అందుకే యేసయ్యకి నీ మీద మనసు కుదరడంలా. అత్త నయోమికి రూతు మీద మనసు కుదిరిందట. నాతో రావడానికి ఇష్టపడింది. ఇద్దరు కలిసి బెత్లెహేము వరకు ప్రయాణము చేసిరి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ ప్రయాణం ఎవరితో? ఈ సిద్ధపాటు ప్రార్థనా కూడికల ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటి? అసలు ఎవరితో ప్రయాణం చేయాలని నువ్వు తలస్తున్నావు? ఒక్కసారి నీవే పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 69 వరకు చూస్తే, యేసయ్య తన శిష్యులతో మరి చూసి ఒక మాట అంటాడండి, చాలా చక్కటి మాట. ఆ యేసయ్య తన శిష్యులను పిలిచి ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి. మరి యోహాను సువార్త మీకు నోరులో ఉన్నాయా? ఉంటే చదవండి, లేదంటే నేనే చదువుకుంటా. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 69 వరకు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్యను అనేక మంది వెంబడించారట. ఏమని మనం పాట పాడతాం, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసయ్యతో ఎందుకు జీవితము, సంతోషము, మాధుర్యం అంటే ఆయనతో పోతే కూడి జరుగుద్ది. ఎక్కడ పోతాడు? మాంసం రొట్టెలే జలసా వాళ్ళకి. వీడు కష్టపడినక్కర్లేలా, ఊరికి యేసయ్యమడి తిరిగితే చాలు. ఆ టయానికి వాడికి కావాలి మాంసప్రియులు కదా. మాంసం దేవుడు సమృద్ధికి ఇస్తాడు, ఆహారం బాగా రొట్టెలు ఇస్తాడు, సమృద్ధి ఆహారం. దీనికోసం ఆయన వెంబడిస్తున్నారు. నీతో సంతోషం నీవేనా? భాగ్యం నువ్వే, నాకు అంత ధన్యం అంతే. ఈనాడు క్రైస్తవ భక్తి జీవితం ఎలా ఉంది తెలుసా? అక్కడికి వెళ్తే ఏమిస్తారు? అక్కడికి వెళ్తే ఏమిస్తారు చెప్పండి? ఎక్కడికైనా వెళ్ళావు, పోయి నువ్వేం తెచ్చుకున్నావు? వాడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నావు? ఏదో అనుకొని పోతున్నావు, చివరికి ఒట్టి చెల్లుతూ వస్తున్నావు. ఎక్కడికంటే నువ్వు వెళ్ళాల్సింది? ఎవరినంటే నువ్వు వెంబడించాల్సింది? ఎవరితోనంటే నీ ప్రయాణం చేయాల్సింది? నువ్వు చేసే ఈ ప్రయాణంలో యేసయ్యకు నీ మీద మనసు ఉండాలి కదా, నాతో నడవడానికి ఇష్టపడుతుందని. అసలు నువ్వే నీ కొంపకి నిప్పు పెట్టుకొని ఎక్కడికో వెళితే ప్రయోజనం ఏంటి దానివల్ల ప్రయోజనం? యేసయ్య అంటున్నాడు, అందరూ అంటాడు, అయ్యా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, మీరు కూడా విడిచిపోతారా అని అడిగాడు. మీరు కూడా అంటే 12 మంది అందరూ వెళ్ళిపోయారట. చివరికి అందరూ యేసయ్యని విడిచిపెట్టారు, 12 మంది మాత్రమే యేసయ్యని అనుసరిస్తున్నారట. యేసయ్య అలాగ చూసి, అందరూ వెళ్ళిపోయారయ్యా, మరి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, మేము ఎక్కడ పోతామయ్యా, మేము ఎక్కడికి పోతాం? నువ్వే కదా ఏమంటున్నాడా, నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే కదా దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి మరి ఎరిగి ఉన్నామయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతామయ్యా. ఈ తీర్మానం మన జీవితాల్లో ఉండాలి. ఎంతవరకు
పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, ఎంతవరకు నువ్వు ఈ తీర్మానం ఉంటే, నా బ్రతికంత మా బ్రతికాలం అయ్యా, ఏడదు నీ బ్రతికాలం నీ ముఖానికి, మధ్యలోని విడిచిపెడుతుంటే దరిద్రురాలు ఎంతమంది లేరు అలాంటి వారు. మరి నా బ్రతుకు కాలం ఏడని బ్రతికేది చెప్పు. ఈ మాట యేసయ్యతో నువ్వు తీర్మానం చేసుకో. నా బ్రతుకు కాలం అంతే నీతోనే నా ప్రయాణమయ్యా, నీవే నా దేవుడివయ్యా, నీవే మరి నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, నీవే సత్యదేవుడు నాయన, నేను నీతోనే నా ప్రయాణం కొనసాగిస్తాను. అందరిలాగా వచ్చామా పోయాము కాదు. మీకు తెలుసు సిఎస్పురం మందిరంలో చాలామంది వస్తుంటారు, రకరకాల వ్యక్తులు. ఎందుకు వస్తున్నారు వాళ్ళంటే, ఆ రోగాలకి ఏదో ప్రార్థన చేస్తే పాస్టర్ బాగవుద్ది అని ఆ ఉద్దేశంతో వస్తున్నారు తప్ప యేసయ్యతో కడవరకు ప్రయాణం చేయాలని ఎవడు రావడంలా. బాగైన తర్వాత మళ్ళీ కనపడ్డాడు, బాగైన తర్వాత ఇంక నువ్వు నాకు చెల్లు అంటే రోగం ఇప్పుడు వచ్చి మళ్ళీ రాదా? రోగము ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో యేసయ్యను విడిచిన వెంటనే నీ వెంట అది ఎక్కడికి పోదు, నీ చుట్టే తిరుగుతుంటుంది, నీ చుట్టే తిరుగుతుంటుంది అంతే. యేసయ్యకు దూరమైనప్పుడు వెంటనే వచ్చి పట్టుకుంటుందా, నేను నీతోనే ఉండా అంటలేదు. అయిపోయింది నీ పరిస్థితి. రోగం నుండి పట్టుకొని పిడిచే యేసయ్యా అంటే ఏమన్నా ఆయన అంత పనికి మాలిన వ్యక్తి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు కదా, తన రక్తంతో నీకు అడిగాడు కదా, తన రక్తాన్ని వెలగ ఇచ్చి నిన్ను కొన్నాడు కదా, నీవు నా సొత్తు అన్నాడు కదా, చూడు నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు కదా. నువ్వు ఆయనతో ప్రయాణం చేయకుండా ఏదో దేవుడు ఒక మేలు చేస్తే ఆ మేలును బట్టి యేసయ్యను విడిచిపెట్టి మళ్ళీ సమస్య వచ్చినప్పుడు యేసయ్యా అంటే కుదరతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని రాత్రి నీ ప్రయాణం ఎవరితో ఒకసారి జ్ఞాపకం చేసి. నేను అందుకని 3 వ్యక్తుల గురించి చెప్తున్నా. ఓర్ప 10 సంవత్సరముల అత్తతో మరి జీవించింది, కుటుంబంలో అన్ని చూసింది, బరువు బాధ్యతలు భరించిన వ్యక్తే. అయితే అత్త వెళ్ళిపో అన్నప్పుడే ఏం కనపడిందంట ఆమెకే? తన స్వజనము, తన దేవుడు కనపడి అత్తను ముద్దు పెట్టుకొని, ఎల్లో నీకు నాకు చెల్లో అట్ట అంటున్నావు. నీ భక్తి జీవితం అలా ఉందా ఈ రాత్రి? నీకు నాకు చెల్లు అన్నట్టుగా నువ్వు కూడా ఏమంటారు దాన్ని, నామకార్థమైన భక్తి లేక ఆచారమైన భక్తి చేస్తున్నావేమో. ప్రభు అది కోరుకోవడంలా. యేసుతో నడిచే మనసు నీకుంటే యేసయ్య నిన్ను చూసి నాతో నడవడానికి మనసు కుదిరినదని ఆయన నీతో నడవడానికి ఇష్టపడతారట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ఓర్ప లాంటి జీవితం మనకు ఉండకూడదు, అలాంటి వేషధారణ భక్తి ఉండకూడదు. ఎలాంటి భక్తి ఉండాలి తెలుసా? రూతు లాంటి హత్తుకొని జీవించే భక్తి. చాలా రోషము కలిగింది. ఒక మాట చెప్పాలంటే మగసిరి కలిగిన మాటలు మాట్లాడింది ఆమె. నీ జనము నా జనం, అసలు నాతో రావద్దని చెప్పకూడదు. నువ్వు నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంటే దేవుని గురించిన సంగతులన్నీ తెలుసుకున్నది కనుక, ఆమె అనుభవించింది, తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకున్నది కనుకనే ఆమె మాట చెప్పగలిగింది. యేసుతో నడవడానికి ఇష్టపడింది కనుకనే, అమ్మా నీ దేవుడే నా దేవుడమ్మా, నన్ను మరణం తప్ప ఏది కూడా ఎడబాపకూడదు అంతే. అలాగనగా ఎడబాస్తే దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను గాక. ఎంత గొప్ప మాట అండి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణం యేసుతో నువ్వు కొనసాగించడానికి ఇష్టపడతావా? మనుషుల మాటలకు నమ్మి మనుషులతో మరి కొనసాగించడానికి ఇష్టపడతావా? ఎవరితో? ఒకవేళ నీవు నా మాటలు విని నన్ను వెంబడిస్తే ఒకవేళ నేను వెళ్ళడేమో పరలోకానికి. చక్కటి మాటల చేత నేను ఏదో మోసపుచ్చి ఏదో మాటలు చెప్పొచ్చు. పెద్దలు అంటారు, మసిపోసి మారేడికాయ అట్టడి పనులు చేయొచ్చు, చాలా కథలు చెప్పొచ్చు నిన్ను ఆకర్షించడానికి. దానివల్ల ప్రయోజనం ఉండదు. యేసయ్య మాటలు నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా యేసయ్యతో నువ్వు ప్రయాణం చేయగలవు. మనుషుల మాటలు నమ్మకూడదు. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్ద భక్తుడైనా సరే. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి రూతులాగా నీవు యేసును హత్తుకొని ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉంటావా? లేక యేసయ్యతో అనేక మంది వెంబడించి అందరూ విడిచిపోయారట, కొందరు మాత్రమే 12 మంది. అలాగా నీవు ఆ 12 మందిలో నేను కూడా ఉండాలి యేసయ్య.
నేను కడవరకు నీతోనే ఉంటానయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, నీవే కదయ్యా మరి అద్వితీయ సత్యదేవుడు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోవాలయ్యా అని చెప్పగలవా? ఏంటి నీ పరిస్థితి? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. వార్పు అలాంటి ప్రయాణము నీ భక్తి జీవితంలో అలాంటి ప్రయాణం చేస్తున్నావేమో, నామకార్థమైన భక్తి జీవితం. ఆ భక్తి ఎలాంటిదంటే ఇస్కరియోతు యూదాలాంటి ముద్దు పుట్టుకొని యేసయ్యను ఒప్పజెప్పేది. అలాగా అత్తను రూతుకు ఒప్పజెప్పి వెళ్ళిపోయింది. నువ్వే చూసుకో, నాకేం సంబంధం ఈ ముసలిదాంతో. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. మన దైనందిన భక్తి జీవితంలో యేసుతోనే మనం కొనసాగడానికి మనం సిద్ధం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. మన ఉదాహరణకు చాలామంది చెప్పుకోవచ్చు, చాలా సంగతులు ఉన్నాయి. మరి ఎవరెవరు ఎలాగ ప్రయాణం చేశారని. ఒక వ్యక్తి ఉన్నాడు, లూకాసు వార్త 10వ అధ్యాయం చూస్తే ఆ వ్యక్తి యెరూషలేముని విడిచి ఎక్కడికి పోతున్నాడు అంటే అయ్యగారు, యెరూషలేముని విడిచి యెరికోకు పోతున్నాడు. అత్తగారు వెళ్ళారు కదా, నయోమి తల్లిగారు. అలాగే ఈయన కూడాట ఆ యెరూషలేము అంటే రొట్టెలు వీళ్ళు, బెత్లెహేము అన్న రొట్టెలు ఇల్లే. యెరూషలేముని విడిచి వాడు ఎక్కడికి పోతున్నాడు? యెరికోకు పోతున్నాడు. అక్కడి నుంచి దిగి వెళుతున్నప్పుడు మధ్యలో ఏమైంది అయ్యగారి పరిస్థితి? దొంగల చేతిలో చిక్కబడింది, కొట్టబడినాడు, కోర ప్రాణాలతో విడబడినాడు. యేసయ్యను విడిచిపెడితే, నీ ప్రయాణం యేసుతో కొనసాగించకపోతే సాతానుగాడి చేతిలో ఒక దినాన్ని చిక్కుతావు. జాగ్రత్త. కొర ప్రాణమే నీ బ్రతుకు, దేనికి పనికిరాని బ్రతుకు, నిస్సహాయత. అసలు నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారా అనే స్థితిలోకి వస్తావు. ఆ స్థితి రాకమునిపే యేసయ్యతో ఒక తీర్మానం చేసుకో. యేసు, నీవేనయ్యా నాకు మరి ఏమంటారు, సర్వస్వము నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కొండ, నా కోట, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా అని ఒక తీర్మానం చేసుకోగలిగితే ధన్యులమని ఈ రాత్రి మరి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. చక్కగా ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నయోమితో రూతు ప్రయాణం చేయడానికి మనసు కుదిరినదని అత్త తెలుసుకొని మౌనంగా ఆమెతో కలిసి బెత్లెహేము వరకు ప్రయాణం చేశారట. మరి నీవు కూడా యేసుతో కలిసి ప్రయాణం చేయడానికి పరలోకంలో యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన స్థలము వరకు అలాగా ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే ప్రభువుకి ఈ రాత్రి వేళ ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువుకి మనల్ని మనం మరి మన జీవితాలను, మన భక్తి జీవితాన్ని సమర్పించుకొని ఆ రీతిగా యేసుతో నడవడానికి ఇష్టపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, జీవం కలిగిన ఆయన, మీ ఘనమైన జీవము కలిగిన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సిద్ధపాటు ప్రార్థన చివరి కుడికలో మమ్మల్ని చేర్చుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి హెచ్చరికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా ప్రయాణము మరి మధ్యలో మరి ఆగిపోయేదా, కడ వరకు నీతో ప్రయాణం చేసేదా? ప్రభా, ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి హెచ్చరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి నయోమి కొడల ఓర్ప 10 సంవత్సరములు అత్తతో కలిసి నివసించిన ఆమె మరి అత్త వెళ్ళిపో అనగానే తన జనులను, తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవోపటము వైపు వెళ్ళిపోయిందయ్యా. మేము అలా వెళ్లకుండా యేసయ్య మరి రూతులాగా మిమ్మల్ని హత్తుకొని కడ వరకు నడిచే కృపను మా అందరికీ మీరు దయచేయుదురుగాక యేసయ్య. ఈ రాత్రి ప్రభా, ఇదిగో మేము ఒక తీర్మానం చేసుకోవడానికి మమ్మల్ని మీ ఆత్మతో నింపి బలపరచండి. అవును తండ్రి, మేము ప్రభా మరి నీతోనే నడవాలని, నీ నిత్య రాజ్యంలో వారి వారసత్వాన్ని సంపాదించుకోవాలని ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. అవును, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు యేసయ్య అనేక మందిని వెంబడించారు. వెంబడించిన వారందరూ మిమ్మల్ని విడిచిపోయారు. వారి ప్రయాణములో మధ్యలో ఆగిపోయారు. కడ వరకు 12 వారు మాత్రమే మీతో చివరి వరకు నడవగలిగారు. అవును తండ్రి, అలాంటి కృపను మేము పొందుకొని కృప వెంబడి కృపలో మా ఆత్మీయ జీవన యాత్రలో మా ప్రయాణంలో ముందుకు మీ వైపు చూస్తూ మరి ప్రయాణించే కృపను, మీ వైపు చూస్తూ పరిగెత్తే ధన్యత, ఆ పరుగు పందెంలో పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డలు ఏమైతే మీతో తీర్మానం చేసుకోబోతున్నారో ఆ తీర్మానాన్ని స్థిరపరిచి వారి హృదయాలు పదిలపరిచి రూతులాగా ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభా
మీతో కడవరకు హత్తుకొని ప్రయాణించి బిడలుగా ఉడినట్లు ఆయత్తపరిచి మీరే మహిమ పొందుకోమని ఆ రీతిగా ఈ నాయన 5 దినాల సిద్ధపాటు ప్రార్థన కుడికిలో మీరు మా అందరితో మాట్లాడి మీరు హెచ్చరించి మమ్మల్ని నడిపించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి నీ మాటలు వినని బిడలందరూ అయ్యా వారి హృదయాల్లో పదిలపరుచుకొని నెమరు వేసుకుంటూ అయ్యా మీతో నడవడానికి వారు ఒక స్థిరమైనటువంటి నన్ను తీర్మానం చేసుకొని మీ నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకునే కృపను ధన్యతను బిడలందరికీ మాకును దయచేయమని ఆ రీతిగా మీరు మమ్మల్ని బలపరిచి మా ప్రయాణాన్ని మీతో కొనసాగింప చేస్తున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి మనవులు పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.